సింపుల్గా దొండకాయ ఫ్రై చూపిస్తానండి. దొండకాయ ఫ్రైకి దొండకాయలని సన్నగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పటికి ముందు ఆయిల్ పోసుకుని తాలింపు గింజలు అయితే వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకున్నానండి. తాలింపు వేగుతున్నప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసి పెట్టుకున్న దొండకాయలు అన్నీ కూడా వేసేసుకోండి. ఈ దొండకాయలో కొంచెం పసుపు అయితే వేసేసుకోండి. సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి. ముందు కొంచెం సేపు మూత అయితే పెట్టుకోవాలండి. ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే తొందరగా దొండకాయ అనేది తొందరగా మగ్గిపోద్ది. మూత తీసి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి మూత తీసేసి ఇంకా సగం వేగిపోయింది కదండి. ఇక్కడ మూత పెట్టక్కర్లేదండి, సగం వేగిపోయింది కదా దొండకాయ. ఇంక మూత అనేది ఏం పెట్టద్దండి. ఇంకా పైకి పెట్టుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా బాగా వేపేసుకోండి. ఇదిగోండి దొండకాయ అయితే బాగా వేగిపోయిందండి. ఇంకా వేగిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు కారం అది వేసేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గ కారం కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి. అంతే అండి. ఇంకా బాగా కలిపేసుకున్నాక స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.